అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. మంచి జాబ్, రీసెంట్గా హైదరాబాద్లో ఇల్లు కూడా తీసుకున్నాను. అంతా హ్యాపీ అనుకున్నాను. కానీ ఈ మధ్యన మా ఇద్దరికి సరిగ్గా పడట్లేదంటే ఇష్టం లేదని కాదు, ఒకళ్ళకొకళ్ళంటే చచ్చేంత ఇష్టం. ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాం. కానీ నేనేం అడిగినా ఏం చేద్దామన్నా కాదు కూడదు అంటుంది. ఒకసారి నేను బయటికి వెళ్దాం రెడీ అవ్వు అంటే ఓపిక లేదని చెప్పింది. ఇలా ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు చెప్పింది. దానికి కారణం లేదా అంటే ఉంది. స్వాతి, 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 ఏంటి? రాలా బయటికి వెళ్ళేసేద్దాం. బయటికా? ఎక్కడికి? పార్క్ వెళ్ళేసేద్దాం, వాకింగ్కి. పార్కా? ఈ టైంలో పార్క్ వెళ్ళడం అవసరమా? వద్దు అంటే కన్నా. మంచిదిరా, ప్రెగ్నెన్సీ టైం కదా, బేబీ కూడా చాలా మంచిది. నేను బాగా టైర్డ్ అయి ఉన్నాను కన్నా, పడుకుంటాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. సర్లే, పడుకో. యా ఓకే డాక్టర్. స్వాతి, దాలా బయటికి వెళ్ళేసేద్దాం. ఎక్కడికి? వాక్ వెళ్ళేసేద్దాం దా. ఇదంతా వాకింగ్ చేస్తున్నాను కదా కన్నా, మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళి వాకింగ్ ఎందుకు చెప్పు? ఏం కదా. అబ్బా ప్లీజ్ కన్నా, నేను రాలేను కన్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సర్లే కానీ. దానికి కారణం లేదా అంటే ఉంది. పెళ్ళైన కొత్తలో ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేవాడిని. అంటే కొత్త జాబ్, సో వర్క్ ఎక్కువ ఉండేది. తనతో సరదాగా గడిపేవాడిని. ఇప్పుడే కదా వచ్చావు, దానికి ఇంకా టైం ఉంది. ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏం కాదులేరా. అరే ఇప్పుడే కదా వచ్చావు కన్నా, ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. వెళ్ళి ఫ్రెష్ అవ్వు కన్నా, వెళ్ళు. నీకు సర్ప్రైజ్. ఏంటి? కళ్ళు మూసుకో. మొగుండే కదే. బెడ్రూమ్కి వెళ్దా. తొలి చూపే అలా తెలిపింది ఇలా, తొలకరి జల్లులా తొలి ప్రేమాయరా. తొలి చూపే అలా తెలిపింది ఇలా, తొలకరి జల్లులా తొలి ప్రేమాయరా. మనసుకు మాటే చెప్పాను, మదిలో రూపం నీదే అని. మౌనాన్నే వదిలేశాను, మాయల జాడల నీడవని. నీతోనే అడుగేస్తున్నా, నీదేలే నా ఎదసడులైనా. ఓ నేనేమవుతున్నా, ప్రేమే ఇస్తున్నా.
అది అదృష్టము. ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అయింది. నాకు తెలుసు తను నా మీద చాలా కోపంగా ఉంటుందని. రోజు 7 or 8 వరకు ఇంటికి వచ్చేసేవాడిని. ఈ మధ్యన ఆల్మోస్ట్ 11 అవుతుంది. అనుకున్న విధంగానే రూమ్లోకి వెళ్ళి చూసేసరికి తను రోజులాగే పడుకోనుంది. అమ్మయ్యా వచ్చేసావా? మన పేరెంట్స్ అవుతున్నాం. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. అయినా ఈ మాట చెప్తామని ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయండి. అది ఆఫీస్లో క్లయింట్ కాల్ ఉండే. దీనికేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది? అరే మీటింగ్ ఉండే. అవును నేను ప్రెగ్నెంట్ కదా, మరి నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? తింగర్ బుచ్చి, ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాను కదే. ఓకే. రేపొద్దున తొందరలే హాస్పిటల్కి వెళ్దాం చెకప్కి. ఓకే. అవును మనకి పాప పుడుతుందా బాబు పుడతాడా? నువ్వు చెప్పు, మనకి పాప పుడుతుందా బాబు పుడతాడా? హా, పాప పుడితే లావణ్య అని పేరు పెడదాం, బాబు పుడితే శ్రీ అని పేరు పెడదాం. వాళ్ళెవరే? అంటే నేను ట్రూ లవ్ అండ్ ఫిలిం చూశానురా, చాలా మంచి స్టోరీ, లవ్ స్టోరీ అది. ఎందుకో ఆ పేర్లకి బాగా కనెక్ట్ అయ్యాను. ప్లీజ్ ఆ పేర్లు పెడదాం. అవునా? నీ ఇష్టం. థ్యాంక్ యూ. ఓయ్, నువ్వు రోజు నాతో ఇలాగే ఉండొచ్చుగా. సరే నేను నిజంగానే అడుగుతున్నాను, నువ్వు రేపటి నుంచి నాతోనే ఉండు. ఓకే. నిజంగా? నిజమని చెప్తున్నా కదా. అయితే నీకు రేపటి నుంచి ఆఫీస్ వద్దు, ఏమొద్దు, రేపటి నుంచి నువ్వు నాతోనే ఉండు. సరే. నేను నిజంగా అడుగుతున్నాను, నవ్వకు. నాకు ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చింది, నువ్వు ఇలా అంటే ఎలా చెప్పు. సర్లే ఓకే, కానీ నాకు 8th month వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టి రోజు నాతోనే ఉండాలి. ఓకే? పక్కా. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ. నిజంగా నువ్వు నాతో ఉంటావుగా? ప్రామిస్ చేశా కదా. ఓకే. హలో. బాగుందమ్మా. ఇప్పుడే అల్లుడు గారికి ఫోన్ చేశాను. అదే డెలివరీ టైం కదా, ఇంటికి తీసుకెళ్తామంటే సరే అన్నాడు. రేపు బయలుదేరుతున్నాం, రెడీగా ఉండు. ఓకేనా? ఏంటి ఎక్కడికి వచ్చేది? నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. ఇంటికే? నన్ను చూసుకోవడానికి నా మొగుడున్నాడు, నేను రాను. బాయ్. అదేంటే నీకేమైనా పిచ్చా? అక్కడ నీ చూసుకోవడానికి ఎవరున్నారని?
అమ్మ చూడు, కావాలంటే నెక్స్ట్ మంత్ 15న నా డెలివరీ డేట్ ఇచ్చాడు. కావాలంటే మీరు 1 డే ముందొచ్చి ఇక్కడే ఉండండి. నువ్వేంటే ఇలా తయారయ్యావు? నీకే ఉన్నాడా మొగుడు? లోకంలో ఎవ్వరికి మొగుడు లేనట్టు చేస్తావే. అవును, నాకే ఉన్నాడు. ఓకేనా? బాయ్. స్వాతి, వచ్చేసావా? తిన్నావా? మ్మ్హ్. ఆకు పెట్టుకొని వస్తాను. కన్నా, ఏంటి? కన్నా పంపించేస్తున్నావు నన్ను. అత్తయ్య కాల్ చేశారా? డెలివరీ టైం కదా, పంపిమన్నారు. కన్నా, అమ్మ నాకు కూడా కాల్ చేసింది. రేపు మార్నింగ్ వస్తుందంట. వెళ్తున్నావా మరి? వెళ్తాను. నువ్వెలాగో వచ్చేసరికి 11-12 అవుతుంది. వస్తావు, తింటావు, పడుకుంటావు, మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తావు. ఇంకిక్కడ నేనెందుకు? వెళ్ళిపోతాను. ఎక్కడికి రా వెళ్ళేది? అమ్మ దగ్గరికి కదా. మాక్సిమం 2 months. కన్నా, పెళ్ళికి ముందు నువ్వు నాతో ఏం చెప్పావు కన్నా? హలో, చెప్పు. ఏం చేస్తున్నావు? నేనా? ఇప్పుడే పూజ అయింది, అగరబత్తి వెలిగించడానికి ట్రై చేస్తున్నా. నువ్వేంటి ఇక్కడ? లైటర్ కావాలా? ఎందుకు వచ్చావే? మన పెళ్లి సెట్ అయ్యాక నువ్వు ఇంకా స్మోక్ చేయనని చెప్పావు కదా, సో నీకు ఇదే లాస్ట్ సిగరెట్. పండగ చేసుకో. అది సెట్ అయినప్పుడు కదే. మనకి పెళ్లి సెట్ అయింది. సీరియస్లీ? హా, రేపే అత్తమామలు రమ్మని చెప్పి అమ్మ వాళ్ళతో మన పెళ్లి గురించి మాట్లాడమని చెప్పు. అవునా? అవును, రేపు మన పెళ్ళయ్యాక కూడా నన్ను ఇలానే చూసుకుంటావా? పావే కోతి, నిన్ను ఎవరు చేసుకుంటారు? ఏమన్నావురా? హే, కూల్ కూల్. నువ్వైనా ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటావు? అసలే మీ అబ్బాయిలు పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి తర్వాత ఇంకోలా ఉంటారు. అదేంటి అలా అనేసావు? పెళ్ళి అయ్యాక కూడా ఒక్క నిమిషం కూడా నిన్ను వదిలిపెట్టను. అవునా? మరి డెలివరీ టైంలో మా అమ్మ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తారు కదా, మరప్పుడు? కావాలంటే మీ అమ్మ వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టుకుందాం, నిన్ను మాత్రం పంపిను. మరి ఆఫీస్? ఆఫీస్ లీవ్ పెట్టేస్తాను. నిజంగా? ప్రామిస్. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ. వెళ్దామా? హే, ఒక స్టెప్ వేసి వెళ్దాం. ఇప్పుడేంటే? ఒక స్టెప్ వేసి వెళ్దాం. ఇక్కడ వద్దే బాబు, ప్లీజ్. ఒకే ఒక స్టెప్. పైన ఎందుకే? పైన వద్దా? సరే, కిందేద్దాం. దా మెల్లగా. ఏ నువ్వురా. స్టార్ట్ చేద్దామా? ఇక్కడేంటే? రే ప్లీజ్ రా. కానీ మరి. స్టార్ట్ మ్యూజిక్. ఐమ్ సారీ రా, ఇంకెప్పుడు నేను హర్ట్ చేయను. డెలివరీ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆఫీస్ కూడా లీవ్ పెట్టేస్తాను, నీ దగ్గరే ఉంటాను. కావాలంటే అత్తే వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మన్నా. నిజంగా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. ఓకే. లవ్ యూ రా. దా తిందాం. జాగ్రత్త. నిజమే కదా? నిజమే.
స్వాతి స్వాతి నాకొద్దు. నువ్వేం చెప్పావు? తిను. ఎందుకే అంత కోపం? మనం నాకేం చెప్పావు? నాకు ప్రామిస్ చేసావు కదా రోజు నా దగ్గర ఉంటానని. ఇప్పుడేమో రోజు లేట్గా వస్తున్నావు. ఏం పర్లేదు, నేను ఆఫీస్లో లీవ్ అప్లై చేశాను. రేపటి నుంచి నీతోనే ఉంటాను. అవునా? నిజంగానా? హా, నాకు తెలుసు నువ్వు లీవ్ తీసుకుంటావని. అయినా నేను గట్టిగా అనుకున్నా ఈ కొన్ని రోజులు నువ్వు నాతో ఉంటే బాగుంటుందని. అందుకే జరిగింది. ఏ నువ్వు ఇవన్నీ నమ్ముతావా? హా. తింగరదానా, నువ్వు గట్టిగా అనుకునేందుకు రాలేదు. నేను లీవ్ అప్లై చేశాను కాబట్టి వచ్చింది. అయితే రేపటి నుంచి నువ్వు నాతోనే ఉంటావన్నమాట. హా, రేపటి నుంచి నాకు ఇష్టమైన వంటలన్నీ నువ్వు చేసి పెట్టాలి. హా? సరే. ఓకే. తిను. నువ్వు తిను. తిను అన్నానా? నువ్వు తిను. నువ్వు తింటేనే నేను తింటా. నువ్వు తిను. తినన్నానా? నువ్వు తిను. నువ్వు ఇలా చేస్తే నా బేబీకి ఏం కావాలి? తిను. ఆ! నీ తిను. నువ్వు తిను. తినమన్నానా? నువ్వు తిను. ఇంత కష్టపడే బదులు ఇంటికి వెళ్ళొచ్చు కదా. నేను ఇక్కడే ఉంటా. సేపిచ్చి నేనంటూ ఆఫీస్కి వెళ్తా కదా. అదేంటి మీరు నాతో లీవ్ పెట్టా అని చెప్పారు? అంటే పెట్టాను, ఇంటికి వెళ్తే ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు కదా అని. ఇక్కడ మీరున్నారుగా, నాకు అది చాలు. సరే రా కూర్చో. ఏం తిందాం? యాపిల్? నాకు యాపిల్ వద్దు. యాపిల్ తింటే యాపిల్లా క్యూట్గా పుడతారు. అయితే నాకు యాపిల్ లాగా క్యూట్గా వద్దు, మామిడి పండులాగా బొద్దుగా కావాలి. యాపిల్లా క్యూట్గా, మామిడి పండ్ల బొద్దుగా, రెండు కలిపి పుడతారు. రెండు తిందాం. ఇది తిన్నాక అది తిందాం. తిను. అన్నీ నాకేనా? మీరు కూడా తినండి. ఫస్ట్ నువ్వు తిను, తర్వాత నేను తింటా. మొదటి చూపులోనే మొదలయ్యింది కదే, మౌనం వీడి నేడే రానంటున్నాయి మాటలే, అడుగు అడుగు దాటి తడబడుతుంటే నడకలే, అడిగేద్దామనుకుంటే మొహమాటాలే అడ్డులే, ఏదేమైనా నీ వెంటే ఎదురేమున్నా, ఏ దారైనా నీ తోడే, ఏ దూరమైనా నీ కన్నుల్లో గడిపేస్తా, ఎన్నాళ్ళైనా నీ నవ్వుల్లో బ్రతికేస్తా, ఏ జన్మకైనా నీదో నాదో తెలియదు ఈ పయనం, మన జత ముందే రాసుందాం ఎవరి అడగగలం, నీకో నాకో తెలుసా ఎంత నిజం, నీ వెనకాలే ఇక వాలే రోజులు ప్రతి క్షణం. రేపే మండే. స్వాతికేమో లీవ్ అప్రూవ్ అయిపోయిందని చెప్పాను. కానీ రేపు మార్నింగ్ బాస్ రేపు లీవ్ అప్రూవ్ చేస్తాడో లేదో తెలియదు. కానీ ఏదేమైనా సరే
రేపు మార్నింగ్ బాస్కి కాల్ చేస్తాను. లీవ్ ఇవ్వకపోతే రిజిగ్నేషన్ కన్నా రెడీ అయి ఉన్నాను. జాబ్ కంటే నాకు నా స్వాతి హ్యాపీనెస్సే ముఖ్యం. ఎందుకంటే స్వాతి నా కోసం చాలా చేసింది. కనీసం ఈ టైంలో అయినా తనకి తోడుగా లేకపోతే మా ప్రేమకి అర్థమే లేదు. గట్టిగా అనుకున్నవన్నీ జరుగుతాయంటారు. అందుకేనేమో నాకు లీవ్ దొరికింది. The situation of the coronavirus outbreak is changing fast, and news and information about the disease can be overwhelming, not least of which are the many new, confusing and technical terms being used about the outbreak. Understanding these terms is essential to helping people stay informed and safe, and we take seriously our role in defining and explaining them for you. Stay home, stay safe. Anvita Creations.